రోజు ఒక విషయాన్ని మీ ముందు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు. అందుకు నేను రాత్రి కష్టపడి ఈ స్లైడ్స్ చేశాను. టైటిల్ ఏంటంటే ప్రార్థనకి ఆలస్యంగా రావద్దు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం ఈరోజు. అసలు ప్రార్థన ఎందుకు చేస్తున్నాము అంటే దేవునితో మనం ఒక సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునితో ఒక సంబంధాన్ని మనకి కల్పిస్తా ఉంది. అసలు దేవునితో సంబంధం ఎలాగా పెట్టుకునేది అని ఎప్పుడైనా మీకు ఈ యొక్క ప్రశ్న వచ్చిందా? దేవునితో ఒక సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలంటే ప్రార్థనే దేవునితో మనకు ఒక సంబంధాన్ని ఏర్పరిచేది. అదే ఆధారం అన్నమాట దేవునికి మనకి సంబంధం ఏర్పరచడంలో. రెండోది, మనం సమయానికి దేవుని సన్నిధికి రావటం అది మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి, మన బాధ్యత ఏంటంటే టైం సెన్స్ లో మనం మాట్లాడుతూ వస్తే నేను రెండో పాయింట్ ఏం పెట్టానంటే సమయ పాలనతో దేవుని సన్నిధికి రావటం మన బాధ్యత. సమయానికి దేవుని సన్నిధికి రావటం అంటే అది మన బాధ్యత. ఇప్పుడు దేవుడు సమయానికి ఇది చేయలేదు అని మనం బాధపడుతూ ఉంటాం కదా. సో మనం ఎందుకని మరి సమయానికి మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం? మూడవది, ప్రార్థన సమయాన్ని గౌరవించండి. గౌరవించండి. చాలా మంది అగౌరవపరుస్తున్నారు ప్రార్థన సమయాన్ని. అంటే మన సంఘంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పాటలంటే ముందుకు వస్తారు, మరొకటంటే ముందుకు వస్తారు, పరిచర్య అంటే వేరే భోజనాల దగ్గర అంటే ముందుకు వస్తారు, అన్నిటికీ ముందుకు వస్తారు, యాక్టివిటీస్ ముందుకు వస్తారు. కానీ ఈ ప్రార్థన అనే సమయానికి మాత్రం చాలా ఆలస్యంగా వస్తారు. సో ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన దేవునికి మనకి మధ్య సంబంధానికి ఆధారం అని, సమయానికి రావటం మన బాధ్యత అని, రెండవది ప్రార్థన సమయాన్ని మనం గౌరవించాలని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి విషయం. ఇకపోతే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి అనవసరమని మీరు అనుకుంటున్నారా? కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే ప్రార్థన లేకుండా జరగదండి. ఇక రెండవది, మనం ఏదైతే ఇందాక బంధం అని అనుకున్నామో మొదటి స్లైడ్ లో, అది ఆ బంధం బలపడాలంటే ప్రార్థన ద్వారానే బిల్డ్ అవుతా ఉంది. సో బంధం అనేది స్ట్రాంగ్ అవుతా ఉంది. అంతేకాదు, మనం ప్రార్థన ద్వారా ఏం చేస్తామంటే మన అవసరాలు, దేవుడు మనకి చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు, దేవునికి మనం అర్పించాల్సిన స్థుతులు దేవునికి ప్రార్థనలో ద్వారా మనం తెలియజేస్తాం. సో ఇది ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఇక మూడవది ఏంటంటే ఆ ప్రార్థన దేవునితో సంబంధం అనుకున్నాం కదా, అదేదో ఒక కార్యక్రమం కాదండి, ఒక ఈవెంట్ కాదు. ప్రార్థన అనేది ఒక కార్యక్రమం కాదు, అది జీవన విధానం. అది చాలా మంది ప్రార్థన అనేది కేవలం ఒక కార్యక్రమంగా, అంటే ఆ సమయానికి వచ్చి వెళ్ళిపోవటం, ఆ సమయంలో ఏదో ఒక సమయంలో కనబడి వెళ్ళిపోవటం. కార్యక్రమాలకు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక సమయంలో కనబడి మనం వెళ్ళిపోతాం. సో ఆ విధంగా కార్యక్రమంగా మనం అనుకుంటున్నామేమో, పొరపడ్డది. దేవునితో అది మనం మాట్లాడేటువంటి ఒక పవిత్రమైన సమయం. అది ప్రార్థన సమయం ఒక పవిత్రమైన సమయం. మంచాల మీద కూర్చొని, మంచాల మీద పడుకుని, లేకపోతే ఒక ఒక ప్రాపర్ గా ఒక మనకి ఒక సర్టన్ ప్లేస్ ని మనం పెట్టుకోకుండా మరి ఎలా పడితే అలా చేయటానికి ఈ సమయం చాలా హోలీ టైం. ప్రేయర్ టైం అనేది హోలీ టైం. మన జీవితంలో ప్రార్థనకు ముఖ్య స్థానం ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో అత్యధిక భాగం దేనికి ఇవ్వాలంటే ప్రార్థనకి ఇవ్వాలి. ఈ ప్రార్థనకి చాలా మంది జవాబు ఇవ్వలేకపోవటం వల్లనే జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. సో మనం ప్రార్థనకి స్థానం ఇవ్వాలి, ముఖ్యమైన స్థానం ఇవ్వాలి. సమయ పాలన, ఇది అందరూ వింటున్నారని నేను అనుకుంటున్నానండి. అందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. నా వాయిస్ అందరూ కూడా వినపడుతున్నాను అనుకుంటున్నాను. చూడండి, దేవుడి సన్నిధికి సమయానికి రావటం అది మనం దేవుడికి ఇచ్చే గౌరవం. ఎన్నిసార్లు ఫోన్ చేస్తా ఉన్నా రెస్పాండ్ కావట్లేదు.
దేవుని సన్నిధికి రండి. మీకు దేవుని మీద రెవరెన్షియల్ ఫియర్ అనేది తగ్గిపోయింది. వీళ్ళు చాలా మంది 2 రోజుల నుంచి ప్రార్థన రావట్లేదు, నేను చూస్తా ఉన్నాను. అంత సెన్స్ లేకుండా ఉన్నారా అంటే, సో మీకు గౌరవం లేదు దేవుని మీద. యూజ్ అండ్ త్రోగా దేవుని చూస్తా ఉన్నారు మీరు. దేవుని సన్నిధికి సమయానికి రావటం, అది మన దేవునికి మనం ఇచ్చేటువంటి గౌరవం. నేను మీకోసం ఎదురు చూడటం కంటే మీరు నా కోసం ఎదురు చూడటంలో అది ఒక గౌరవం ఎట్లాగో, అలాగే ప్రార్థనా సమయంలో దేవుని సన్నిధికి మనం రావటం, మన దేవునికి మనం ఇచ్చేటువంటి గౌరవం. ఇకపోతే సమయ పాలన అనేది ఏం చూస్తుందో తెలుసా అండి? మన యొక్క క్రమశిక్షణ చూపిస్తా ఉంటది. ఇది వరకు కుమారి గారు చాలా టైం పంక్చువాలిటీగా వచ్చేవారు. నాగమణి చాలా టైం పంక్చువాలిటీ, ఎక్కువ శాతం టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసింది ఈ అమ్మాయి ప్రేయర్ లో. ఇది వరకు కావ్య కూడా ఎక్కువ టైము అందరికంటే ముందు వచ్చేది. అమ్ము ఇది వరకు చాలా ఎక్కువగా వచ్చేది. తిమోతి చాలా చాలా ఒక రకంగా ఒక ఫైర్ గా ఉండేవాడు తిమోతి. కానీ ఇప్పుడు మీరు అందరూ ఏమయ్యారంటే, సో సమయ పాలన అనేది లేదు. అంటే మీలో క్రమశిక్షణ అనేది లోపిస్తా ఉంది. అది నేను 1 గంటకు వచ్చినా 2 గంటలకు వచ్చినా నేను రావాల్సిందే. సో సమయ పాలన మన క్రమశిక్షణని మనం ఎలాంటి వాళ్ళమో ఇక్కడ క్రమశిక్షణని మనం తెలియజేస్తా ఉంది. ఇకపోతే మనం ఆలస్యం కారణంగా మనం ఆలస్యంగా రావటం వల్ల ఇతరుల యొక్క ప్రార్థనకు మనం ఆటంకం కల్పించవచ్చు. ఎలా అంటే, నువ్వు లేవనుకుని నేనేదో ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉంటాను మంచి స్పిరిట్ లో, నువ్వు సడన్ గా వచ్చి ఉంటావు. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, మరి త్వరగా ఆ ప్రార్థన ముగిస్తాడు. అంతేకాదు, చాలా ఆటంకం. ఇతరులకి మనం ఆటంకం కాకూడదు. ఒక బాధ్యత ఉన్నవాడు ఇతరులకు ఆటంకంగా మారడు. అందుకని ఈ 3 కారణాలు బట్టి ప్రార్థనకు మనం ముందుగా సిద్ధపడాలి. దేవుని సన్నిధికి రావటం అనేది, దేవుని సన్నిధికి సమయానికి రావటం, ప్రార్థనకు సమయానికి రావటం, అది మనం దేవునికి ఇచ్చే గౌరవం. అది చర్చికైనా ప్రార్థనకైనా దేనికైనా సమయానికి రావటం, అది మనం దేవునికి ఇచ్చే గౌరవం. సమయానికి వచ్చేస్తున్నాం చూసారా, అది మన క్రమశిక్షణ చూపిస్తుంది. మనం ఆలస్యంగా రావటం ఇతరులకి ప్రార్థనకి ఆటంకం కల్పించవచ్చు, ఆటంకంగా మారచ్చు. ఆలస్యంగా రావటం వల్ల కలిగే ప్రభావాలు, ప్రార్థనలో ఉన్న వారికి, చాలా మంది ప్రార్థనలో ఉన్న వారికి ఏమవుతుంది, ఏకాగ్రతకి భంగం వాటిల్తా ఉంటుంది. వచ్చారా, రాలేదా, ఇంకా రాలేదేంటి, నేను మళ్ళీ మీకు ఫోన్లు చేయటం. సో మా కాన్సన్ట్రేషన్ మీ వల్ల మిస్ అవుతుంది. ప్రార్థనలు ఉన్న వారి ఏకాగ్రతకు మనం భంగంగా మారాం. ఎందుకంటే ఎవరో మనల్ని ఫోన్ చేసి ప్రేయర్కి రాలేదే అని అడగటం ఎంత దౌర్భాగ్యం. సో కొన్ని టైమ్స్ ఓకే, ఎవ్రీడే అది మంచి పద్ధతి కాదు. అంతేకాదు, నువ్వు ఆలస్యంగా వస్తే సామూహికంగా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో నీ భాగస్వామ్యం, నీ పర్సంటేజ్, నీ కష్టం తక్కువ, ఇతరుల కష్టం కంటే నీ కష్టం తక్కువ. మనము సాధించిన విషయాల్లో నువ్వు ఎంత ప్రార్థన చేసావు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటావు, సో నీ భాగస్వామ్యం ఎంత అని మనం గమనించినప్పుడు నీ భాగస్వామ్యం తగ్గిపోయింది అక్కడ. ఆలస్యం అది అలవాటుగా మారి మనకి పెను ప్రమాదం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆలస్యం ఒక అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది. అలవాటైపోయిన తర్వాత ఆలస్యం జీవితంలో ప్రతిదీ ఆలస్యంగా వెళ్ళటం, ఆలస్యం ప్రతిరోజు ఆలస్యం. ఏమండి, ఇదేమవుతుందంటే, మన ఆలస్యం ఏమవుతుందంటే ఒక అలవాటు, ఇంకా అందులోనే మీరు కొనసాగిపోయే ప్రమాదం ఉంది. ప్రార్థనా సమయాన్ని మనం గౌరవించాలి, ఆలస్యంగా రావద్దు. ప్రార్థనా సమయాన్ని గౌరవించండి, ఆలస్యంగా రావద్దు. త్వరగా చెప్తున్నాను. బైబిల్ గురించి, సమయ పాలన గురించి వాక్యం చెప్తా ఉంది. మెలకువగా ప్రార్థించండి, అజ్ఞానుల వల్లే కాక మరి సమయాన్ని పోగొట్టుకోవద్దని, ఎడతెగక ప్రార్థించండి అని ఈ 3 స్లైడ్లో కొన్ని విషయాలు పెట్టాను. ఈ 3 విషయాల గురించి మనకి తెలుసు. మెలకువగా ఉండాలి. ఎఫెసీయుల పత్రిక 5:16 ప్రకారం మనం ఎలా ఉండాలంటే, సమయమును పోగొట్టుకోవద్దని వాక్యం చెప్తా ఉంది. ఎవరైనా చదువుతారా ఎఫెసీ పత్రిక 5:16?
దినములు చెడ్డ కనుక సమయమును పోగొట్టుకొనక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. ఈ మాటను మీరు గమనించండి ప్రియులారా. మనం అజ్ఞానులం కాదు, జ్ఞానులం. తెస్సలోనికి రాసిన పత్రిక 5:17 అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయండి అని అక్కడ మనకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనకు తెలిసినప్పుడు సమయపాలనని ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాం? సమయము, ప్రార్థన ఇవి రెండు చాలా ప్రశస్తమైనవి. సో మనం సరైన టైంకి రాకపోతే ఇంకా మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రార్థనకు మనం ఎలా సిద్ధపడాలి అంటే ముందే సిద్ధపడాలి. ప్రార్థన సమయాన్ని ముందుగా గుర్తుంచుకోండి. ఉదయం ప్రార్థనకి వెళ్ళాలి, సాయంత్రం 9 గంటల నుంచి ప్రార్థన ఉంది అని గుర్తుంచుకోండి. ప్రయాణాలు కానీ ఏదైనా కానీ ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. నేను టైంకి రీచ్ అయిపోవాలి అని చెప్పేసి. నేను ఇప్పుడు సోంపై వెళ్తాను ఎవ్రీ ఫ్రైడే, కానీ ఎవ్రీ ఫ్రైడే మీకు 9 గంటలకు ప్రార్థనకు వస్తాను. సరే ప్లాన్ చేసుకుంటాను. నేను అక్కడ ఎక్కువ టైం గడపను. ప్రేయర్ అయిపోయిన 9 గంటలకు నేను ఏం చేస్తానంటే నేను జూమ్ ఆన్ చేసి ప్రేయర్లో నేను వచ్చేస్తా ఉంటాను. కనీసం 10-15 నిమిషాలు పెట్టాను అంటే అన్నిటినీ ఆలోచించి కనీసం 5-6 నిమిషాల ముందైనా జూమ్ లో ప్రార్థన సమయం కంటే ముందు వచ్చే అలవాటు చేసుకోండి. ఫోన్ నొక్కుకోవటం, ప్రార్థనలో ఇతర పనులు చక్కబెట్టుకోవటం ఆన్ చేసి ఇవన్నీ కాకుండా అవన్నీ పక్కన పెట్టి ప్రార్థనకి మీరు సిద్ధపడండి. ఈ ప్రార్థన మరి కుటుంబంగా సమయానికి రావటం ఒక మంచి ఆదర్శంగా మారుతుంది. తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి ఎలాగవుతారండి? మంచి ఆదర్శంగా ఉంటారు. మా అమ్మ సమయానికి ప్రార్థనకి వెళ్ళిపోద్ది, మా అమ్మ ప్రతిరోజు సమయానికి జూమ్ లో పార్టిసిపేట్ చేస్తుంది, సమయానికి అన్ని మా అమ్మ చేస్తుంది అని ఒక మంచి ఆదర్శం పిల్లల యొక్క గుండెల్లోకి వెళ్తా ఉంటది. కుటుంబం అంతా కలిసి ప్రార్థనకు సిద్ధపడండి. అందరిని, నువ్వు పడుకుంటే నీ భార్య లెగుస్తుంది, నీ పిల్లలు పడుకుంటారు. ఇది కాదు, వాళ్ళకి ఒక మంచి అలవాటు కుటుంబం అంతా ప్రార్థనలో ఉండాలని. ఒకప్పుడు తిమోతి వాళ్ళ కుటుంబం బన్నీ, నిష్ట, తిమోతి, కుమారి, ఆనంద్ అని వాళ్ళ వైఫ్ అని, నేను పాస్టర్ గారు ఇంకా కొంతమంది కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే వాళ్ళం. కోవిడ్ టైంలో కుటుంబం అంతా దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసే వాళ్ళం పొద్దున సాయంత్రం. ఇంకొకటి, ఒకరికొకరు సమయానికి రావడానికి పురుకొలుపుకోండి. ఒకరికొకరు సమయానికి రావటం పోటీ పడి భక్తి చేయండి. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి సమయ పాలన మనం నేర్పిందాం. మీరు కూడా అలా చేస్తున్నారు. సండే స్కూల్ కూడా వారు ఆలస్యంగా వెళ్తున్నారు. సో కుటుంబంగా సమయానికి రావడానికి సిద్ధపాటు అవ్వండి. సంఘ ప్రార్థనలో లేదా సామూహిక ప్రార్థన మన బాధ్యత ఏంటంటే మనం ఈ ప్రార్థనలో క్రమంగా పాల్గొవాలి, సమయానికి రావాలి, ఇతరుల యొక్క ప్రార్థనకు ఆటంకం కలగకుండా జాగ్రత్త పడాలి. సంఘ ప్రార్థన జీవితాన్ని బలపరచడంలో మన వంతు మనం చేయాలి. సంఘస్థుల యొక్క ప్రార్థన జీవితం బలపరచడంలో మన వంతు కృషి మనము చేయాలి. దేవునికి మొదటి స్థానం మన సమయం. అది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఈరోజు ప్రార్థనకు ఇచ్చే సమయం ఎప్పటికీ వృధా కాదు. మీరు అనుకుంటున్నారేమో, నాకు చదువుకుంటున్నాను, నాకు నిద్ర సరిపోవట్లేదు అనుకుంటున్నావేమో. నీ సోదరుడా, దేవుడు మనకి ఇచ్చిన సమయం అది ఒక గొప్ప వరం అండి. ప్రార్థనకి ఇచ్చే సమయం ఎప్పటికీ వృధా కాదు, అది వేస్ట్ కాదు, ఇంకా నిన్ను హెచ్చింపచేస్తుంది. దేవుడికి మొదటి స్థానం మనం ఇచ్చినప్పుడు మన జీవితం ఎంత క్రమబద్ధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఈ రోజు నుంచి ఇది ఎక్సర్సైజ్ చేసి చూడండి. అందుకని మొదట నా రాజ్యము, నా నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయని. ఇదిగో ఈ స్లైడ్ లో కొన్ని విషయాలు పెట్టాను. బైబిల్లో అతి ముఖ్యమైన వచనాలు ప్రార్థన గురించి, సమయ పాలన గురించి, క్రమశిక్షణ గురించి, ప్రార్థన జీవితం గురించి. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్లైడ్ లో ఉన్న కొన్ని విషయాలు అవి. చివరికి మాట, ప్రార్థనకు విలువిచ్చే హృదయాన్ని దేవుడమ్మని ప్రార్థన చేయండి. ప్రార్థన సమయానికి క్రమశిక్షణతో రావడానికి మాకు సహాయం చేయని చెప్పి దేవుని అడగండి. మా సంఘ ప్రార్థన జీవితాన్ని బలపరచండి అని అడగండి. మీ సందులో ఎల్లప్పుడూ మేము మెలకుగా ఉండేలాగా సహాయం చేయండి అని చెప్పి దేవుని అడగండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పిన ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు, ఈ 12 రకాలైనటువంటి స్లైడ్స్ నేను మీకు
గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. కనుక దయచేసి దేవునితో ఒక సంబంధానికి ఆధారం ప్రార్థన. సమయ పాలనతో దేవుని సన్నిధికి రండి. ప్రార్థన సమయాన్ని గౌరవించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.